హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ అంతా ప్యూర్ మార్నింగ్ రొటీన్ అండి. మన ఇంట్లో ప్రతి ఇంట్లో తెలుగు వాళ్ళ ఇంట్లో లేడీస్ ఎలా ఇంట్లో ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్ ఉందన్నమాట. నేను కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి అంతా కవర్ చేశాను. ఏం చేస్తుంటాము, ఉదయాన్నే లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేయాలి కాబట్టి లంచ్ బ్రేక్ఫాస్ట్ రెండు అయిపోతాయి. కాకపోతే అవి చాలా హడావిడిగా ఉన్నప్పుడు ఈ కెమెరా సెట్టింగ్స్ చేసుకుంటూ చేయడం ఇబ్బంది అని చెప్పి నేను చాలా వరకు స్కిప్ చేసేస్తూ ఉంటాను. బట్ ఈరోజు అయితే కంప్లీట్గా షూట్ చేస్తాను. మీరు బ్రేక్ఫాస్ట్ రొటీన్ ఏం చేసుకున్నాము, లంచ్లో ఏం ప్రిపేర్ చేశాను అనేది 2 రెసిపీస్ మీరు ఇవాళ చూడొచ్చు. అలాగే మధ్య మధ్యలో కుదిరితే మీకు దానికి సంబంధించిన టిప్స్ అనేవి కూడా షేర్ చేస్తాను, మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఇవాళ Q&A సెషన్ ఏం కవర్ చేయలేదండి. సో కంప్లీట్గా రొటీనే వర్క్ ఉంటుంది. చక్కగా చూసి ఎంజాయ్ చేసి మీకు ఎలా అనిపించిందో చివరిలో దయచేసి కామెంట్లో కూడా తప్పకుండా తెలియచేయండి. ఇంకా నా మార్నింగ్ రొటీన్లో మీరు చూస్తున్నారు కదా, బియ్యం కడిగి పెట్టేశాను. ఫస్ట్ మనం తినేది రైసే కాబట్టి అన్నం వండుకోవాలి కాబట్టి ముందు రైస్ కుక్కర్లో అది కడిగేసేసి పెట్టేశాను. తర్వాత పాల ప్యాకెట్ కట్ చేసి స్టవ్ మీద పెట్టే ముందు నైట్ కడిగే ముందు అన్ని గిన్నెలు క్లీన్ చేసేసాక తుడుస్తానండి. కానీ కొంచెమైనా డస్ట్ ఉంటుంది కదా, ఒక్కసారి అది క్లీన్ చేసేసాను. చూసారా, రైస్ కుక్కర్ కూడా ఆన్ చేసేసాను. పాలు స్టవ్ మీద పెట్టేసా. కొంచెం పాలు టైం ఉంటే మసాజ్ చేస్తాను, లేదంటే అవి అలా మిగిలిపోతూ ఉంటాయి. ఇవి స్పాంజీ వైప్స్. మీలో చాలామంది నేను టిష్యూతో యూస్ చేస్తుంటే స్పాంజీ వైప్స్ ట్రై చేయండి అన్నారని మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి. చాలా థ్యాంక్స్, మీ అందరూ సజెస్ట్ చేసినందుకు. చెప్పిన వాళ్ళు ఎవరో కానీ నాకు బాగానే ఉపయోగపడుతున్నాయి. అవేంటంటే టిష్యూస్ నేను ప్రతిసారి యూస్ చేసి తడిసిపోగానే పడేస్తూ ఉంటాను. ఇదేంటంటే రీయూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను అక్కడంతా చక్కగా కౌంటర్ టాప్ అంతా తుడిచేసుకున్నా, మళ్ళీ గట్టిగా పిండేసి పక్కన వేసుకుంటే త్వరగా ఆరిపోతుంది. సో బాగున్నాయి. ఇంతకుముందు కూడా చూసాను కానీ దాని మీద రేట్ 200 ఎంతో ఉంటే అంత అవసరమా, ఎంత కాస్ట్ అని చెప్పి కొనలేదు. బట్ చాలామంది సజెస్ట్ చేశాక బాగుంటుందో లేదో ఒకసారి ట్రై చేద్దామని తెచ్చాను. బట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట మీ సజెషన్ తోటి. ఇంకా నేను మిగిలినవి రాత్రి కొంచెం అన్నం మిగిలిపోయింది, స్టీల్ కుక్కర్లో వండాను. సో అది తీసేసిన తర్వాత ఇవాళ చామదుంపలు పులుసు చేద్దాం అనుకుంటున్నాను. అందుకని వాటిని నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టేసేసి కడిగేసేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టేశాను అనమాట. ఒక 2 to 3 విజిల్స్ అట్లా రానిచ్చుకున్నామంటే అవి ఉడికిపోతే దాని మీద తోలు కూడా ఈజీగా వచ్చేస్తుంది. కొంతమంది తోలు డైరెక్ట్గా తీసాక ఉడికించుకుంటారేమో, నేనైతే ఉడకపెట్టాకే తోలు తీస్తానండి. సో ఒక పక్కన స్టవ్లో అది అయిపోతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి సేమియా ఉప్మా కూడా చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. మేబీ ఏంటంటే ఈ మధ్య కాలంలో కాస్త ఇడ్లీ దోశలు తగ్గడానికి రీజన్ ఏంటంటే ఈ వర్క్ అనేది ఎక్కువైపోయాక అవి రుబ్బడం అంటే చాలా పని కదా, మనందరికీ తెలుసు. కడుక్కోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్తో అయితే ఇంకా ఎక్కువ, మిక్సీలు అంటే త్వరగా అయిపోతుంది. సో ఆప్షన్ చపాతీ, సేమియా ఉప్మా ఇట్లాంటివి మా ఇంట్లో ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. నాకు ప్రిపరేషన్ అవసరం లేకుండా ఒక పక్కన స్టవ్ మీద అది అవుతూ ఉంది, ఇటు సేమియా కూడా వేయించేసుకుంటున్నాను. ఇంకా మరి కూర చేయాలి అంటే కొంచెం చింతపండు ఉండాలి కదా. సో అది కూడా యూజువల్గా మర్చిపోతూ ఉంటాను. బట్ ఈరోజు అయితే హడావిడి ఉన్నా కూడా గుర్తుందనమాట. కాస్త చింతపండు తీసేసి అది కడిగిన తర్వాత కాస్త నీళ్ళు పోసేసి పక్కన పెట్టుకున్నాను. అంటే స్టవ్ మీద ఉన్నది దించేశాక కాసేపు దాని మీద పెట్టాను. వేడి నీళ్ళల్లో అయితే మనకి పులుసు అనేది త్వరగా వచ్చేస్తుంది. దానికే అది నాని మనకి గుజ్జు తీసుకునేసరికి అంత టైం ఉండదు కాబట్టి ఒక అర నిమిషం అట్లా స్టవ్ మీద ఉంచామంటే నీరు వేడెక్కుతుంది. సో చింతపండు త్వరగా మెత్తబడి గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది. మనకి మార్నింగ్ చాలా బిజీగా ఉంటాం కదా. సో ఇటువంటి చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తూ ఉంటే వర్క్ పెద్ద హడావిడి లేకుండా ఉండిపోతుంది అనమాట. ఇంకా సేమియా ఉప్మా నేను ఎప్పుడు చేసినా ప్లెయిన్గా చేయనండి. అలా వండితే ఆ కలర్ ఏంటంటే ఒక్కొక్కసారి క్యారెట్స్ లేక వండినా కూడా నాకు నచ్చదు. దీంట్లో క్యారెట్ వేస్తే వచ్చే కలరు, ఫ్లేవర్ మాత్రమే నాకు బాగా ఇష్టం అంటే. క్యారెట్స్ వేసాక ఒక రకమైన స్మెల్ వస్తుంది, అంటే మనకు ఒక హల్వా కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది. ప్లస్ మేము ఉప్మా ప్లెయిన్గా అంటే చట్నీస్తో అట్లా తినమండి. మా ఇంట్లో అందరికీ షుగర్ తోటి అలవాటు. సో ఎక్కువగా ఉల్లిపాయలు, కారంగా, పచ్చిమిరపకాయలు అట్లా ఏమైనా చాలా ప్లెయిన్ మైల్డ్గా చేసుకుంటాము. షుగర్తో తింటాం కదా, చాలా బాగుంటుంది. ప్లస్ అందులో క్యారెట్ కలిసేసరికి మనకి మంచి ఒక హల్వా తిన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి క్యారెట్స్ అయితే క్లీన్ చేసేసి పక్కన పెట్టేశాను. అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి. ఇక్కడ ఇవి కూడా వేగిపోయి పక్కన పెట్టేశాను. ఇంకా ఈ క్యారెట్స్ ఏంటంటే తురిమితే చాలాసేపు పడుతుంది కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాను. సో అది చిన్నగా అయిపోయిందంటే ఏమవుతుందంటే మనము ఉప్మా వేసుకోవడానికి నీళ్లు మరిగించేటప్పుడు దాంతోపాటు మరిగిపోయి మనకి దాంట్లో ఉండే గుణమంతా కూడా నీట్గా మనకి క్యారెట్స్ చక్కగా బాయిల్ అయిపోయి, పిల్లలు ఒకవేళ చిన్న చిన్న ముక్కలు ఏరేసి తీసేసినా కూడా మ్యాక్సిమం అంతా కూడా మంచిగా ఉప్మాలో కలిసిపోయి వాటర్లో మిక్స్ అయిపోయి మనకి ఉడికిపోతుంది. కాబట్టి సేమియా అరగడానికి కూడా పెద్దగా మనకి ఇబ్బంది అనిపించదు. ఇప్పుడు ఒక్కొక్కసారి చూడండి సేమియా తిన్నప్పుడు అరిగినట్టుగా అనిపించదు మనకి.
సో క్యారెట్తో చేసుకుని తిని చూడండి, అటువంటి డైజెషన్ ప్రాబ్లం ఉండదు, చక్కగా అరిగిపోతుంది. ఒక విధమైన తేన్పులు అట్లా రాకుండా ఇబ్బంది పడకుండా ఉండొచ్చు అనమాట. అందుకని చెప్పేసి ఇలా క్యారెట్టే ప్రిఫర్ చేస్తాను. క్యారెట్లు ఉన్నాయంటే సేమియా తప్పకుండా చేసేసుకుంటూ ఉంటాను ఒకరోజు. ఇంక ఇప్పుడు దీంట్లో తాలింపు వేసేసాను. తాలింపు దినుసుల తర్వాత కాస్త ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చి ఒకటే వేస్తాను. ఎక్కువ వేసానంటే ఘాటు ఉంటే మా అబ్బాయి తింటండి, సో మళ్ళీ సతాయిస్తాడు ఉప్మాకి. అందుకని ఒక చిన్నది ఒకటి వేసాను అనమాట. అవి మంచిగా వేగిన తర్వాత కరివేపాకు అదంతా ఈ తురుము నేను మిక్సీలో గ్రైండ్ చేసుకుంది వేసేసాను. ఒక 2 నిమిషాలు వేయించుకున్నామంటే మనకి కొద్దిగా పచ్చివాసన అనేది పోతే చాలు. ఒక అర నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. సో ఈ పక్కన ఈ పని అవుతూ ఉండే లోపల నేను కూరకి కూడా రెడీ చేసుకోవాలి కదా. 2 పనులు చేయాలంటే సైమల్టేనియస్గా బుర్ర 2 విధాలుగా పని చేస్తూ ఉండాలి. ఇటు టిఫిన్ అవుతూ ఉండాలి, అట్ ద సేమ్ టైం కూరకు కావాల్సినవి కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటేనే మనకి మార్నింగ్ రొటీన్ అనేది టెన్షన్ లేకుండా వితిన్ ఒక 1 అవర్ 30 to 40 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. ఇక్కడ సింగిల్ కర్రీ కదండి, డబుల్ కర్రీ అయితే ఇంకొంచెం టైం పట్టొచ్చు. కొద్దిగా నేను అల్లము గీకేసి తురుముతున్నాను అనమాట. ఈ అల్లం కూడా మనం ఏంటంటే డైజెషన్కి బాగుంటుంది, ప్లస్ ఫ్లేవర్ కూడా కొంచెం జింజర్ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి కాస్త తురిమే దాని మీద ఉంచేసి వేశాను. ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకున్నామంటే మనకి అది క్యారెట్ అనేది చక్కగా వేగిపోతుంది. ఇంకా మా సీసాలో ఉప్పు అయితే దగ్గరకు వచ్చేసింది, అందుకని చెప్పేసి దాన్ని కాస్త ఉప్పు కూడా వేసేసుకున్నాను. మనకి సేమియా కూడా కొంచెం సాల్టీగానే అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఉప్పు వేస్తే సరిపోతుందండి. పొరపాటున కాస్త ఎక్కువ వేసామంటే ఉప్మా బాగా ఉప్పగా అయిపోతుంది. సో చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి సేమియా ఉప్మాకి. ఇంకా నేను కొలత అంటే సేమియా ఉప్మాకి ఇంత అనేం చెప్పనండి. నా చేతిలో ఉన్న సేమియాని చూసుకొని ఎంత పడుతుంది, నాకు కొంచెం పలుగ్గా ఉంటేనే తినటం ఇష్టం, మరి మెత్తగా కిచడీలాగా ఉడికిపోతే నచ్చదు కాబట్టి ఆ పలుగ్గా ఉండడానికి ఆ సేమియాని చూసుకుని ఒక 1.5 గ్లాసా లేదంటే 2 గ్లాసెస్ చూసి వేస్తాను. అవి మరగడం మొదలైన తర్వాత ఇవి వేసేసుకుంటాను. మనకి ఈ పని ప్రాసెస్ అవుతూ ఉంది కదా. సో ఇంకా నా పని ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటాలు అన్నీ కావాలి కదా పులుసుకి. చింతపండు కూడా నానిపోయింది. సో దానికి పులుసు రెడీ చేసేసి పక్కన పెట్టేస్తే మనం వంపాల్సి వచ్చినప్పుడు రెడీగా చేతి కింద హ్యాండీగా ఉంటుంది. సో అలా పులుసు రెడీ చేసేసాను. ఇంక ఇవి చక్కగా ఉడికిపోయిన దుంపలు కూడా, వీటిని కూడా కొంచెం నీళ్లు పోసేస్తే ఆ వేడి అనేది తగ్గుతుంది. మర్చిపోయా హడావుడిలో ఇటు పనిలో పడేసేసి అది ఇందాకే తీసుంటే కొంచెం త్వరగా చల్లారేవి, మర్చిపోయాను. అందుకని మళ్ళీ చల్లటి నీళ్ళు నింపేసి ఉంచాను. ఇలాగ కొంచెం దగ్గరకు వచ్చి కాస్త నీరు ఉంది అన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇంక మనం కలిపేసి మూత పెట్టి సిమ్లో పెట్టేసామంటే ఒక 5 మినిట్స్లో పర్ఫెక్ట్గా సేమియా అనేది ఉడికేసి రెడీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని తినొచ్చు. దీన్ని కాస్త స్పైసీ వర్షన్ అంటే కొన్ని టమాటాలు వేసుకోవచ్చు, కాస్త కొంచెం ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కాస్త ఇందాక మనం వేసుకున్న అల్లం తురుము ఇవన్నీ వేసేసి కొద్దిగా టమాటా కూడా వేసుకున్నాం అనుకోండి, మనకి వేరే పచ్చడి అట్లా లేకుండా ప్లెయిన్గా తినడానికి కూడా తినేలాగా వస్తుంది. సో మీకు చెప్పాను కదా షుగర్ వర్షన్ కాబట్టి మేము తినేది ఇట్లా బేసిక్గా చేసుకుంటూ ఉంటానన్నమాట. బట్ స్టిల్ చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ఈ పద్ధతి ఒకవేళ నా చెప్పితే వదిలేయండి. బట్ నేనైతే ఇలాగే తింటూ ఉంటాం మా ఇంట్లో. ఇంకా పులుసు పెట్టడానికి రెడీ అయిపోయాను. ప్యాన్ పెట్టేశాను, ఈ చిన్నది. ఎట్లయినా పులుసు అంటే కొంచెం హెవీగా ఉంటుంది కదా, బాండీలో పక్కకు వచ్చేసి మూత కంటుకుంటూ ఉంటుందని కొంచెం డీప్ ప్యాన్ పెట్టేశాను అనమాట. లోతుగా ఉంటుంది కదా. ఉడికిపోయింది చూసారండి. ఇంకా కెమెరా ప్రతిసారి పట్టుకొని తీసి దాన్ని క్లోజప్లో తీసేస్తే అది ఇందాకే ఊడి పక్కకు జరిగినట్టుగా అయిపోయింది. నేను ఈ పని చేసుకుంటూ ఉండంగానే అది ఎప్పుడు జరిగి పక్కకు వచ్చేసిందండి ఆ కెమెరా. చూసారా, నా పనిలో నేను బిజీగా ఉండి చేసుకుంటూనే ఉన్నాను, కానీ ఫోన్ అనేది నేను పెట్టిన దానికి సైడ్కి వచ్చేసి పక్కకు ఒరిగిపోయింది. సో దీనివల్ల ఏమైందంటే అది కరెక్ట్గా నేనేం వర్క్ చేస్తున్నాను అది షూట్ చేయట్లేదు. అది నేను చాలాసేపు గమనించుకోలేదు. ఈ లోపల నేను అవి తొక్కులు తీసేసాను, దాంట్లో తాలింపు వేసేసాను, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అవన్నీ వేగిపోయినాయి. తర్వాత టమాటాలు కట్ చేసినవి వేసేసాను, అవన్నీ కూడా కలిపేశాను. ఆ తర్వాత ఏదో ఉప్పుకో కారంకో ఇటుపక్క తిరిగినప్పుడు గమనించుకున్నాను అనమాట అది ఎలా పడిపోయిందని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ లైన్ చేసుకున్నాను. చూసారా, ఈ ప్రాసెస్ అంతా కూడా మిస్ అయిపోయిందనమాట కెమెరా యాంగిల్ మారిపోయేసరికి. ఇంకా దీంట్లో నేను కాస్త పసుపు, కారం, కళ్ళుప్పు 3 వేసేసి కలిపి, మనకి ఆల్రెడీ ఉడకపెట్టేసుకున్నాం కాబట్టి ఆ దుంపలు ఎక్కువసేపు అంటే వండాల్సిన అవసరం లేదండి. మెయిన్గా ఈ టమాటాలు ఇవన్నీ చక్కగా మగ్గిపోయి వాటిని ఇందులో మిక్స్ చేసేసుకున్నామంటే నీళ్లు పోసేసుకొని, అంటే నీళ్ళు అంటే అదే పులుసు పోసేసి కలిపేసేసి ఉంచేసుకుంటే త్వరగా అయిపోతుంది.
లావుగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇవి ఎంత చిన్నగా కట్ చేసినా కాస్త పైపైన అంటే మనకి సాఫ్ట్గా అయినా కూడా కొంచెం ముక్కలుగానే ఉంటాయండి, పులుసులో తొందరగా కలిసిపోవు. బట్ అంత ఉడికి ఉంటే ఏమవుతుందంటే మన పులుసు అనేది తొందరగా చిక్కబడిపోతుంది. కాబట్టి కాస్త పులుసుగానే దించుకుంటేనే చల్లారాక అది కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది. లేదంటే మనకు ఒక ముద్ద కూరలాగా తయారైపోతుంది, ఒక పప్పులాగా అయిపోతుంది అనమాట చూడడానికి. కాబట్టి కొంచెం పులుసుగా ఉన్నప్పుడు మాత్రమే మనం కాస్త లూజ్గా ఉంచి దించుకుంటే అది చల్లారాక కరెక్ట్గా ఉంటుంది అనమాట, గుజ్జు బాగుంటుంది. సో నేను ఇవన్నీ వేసేసి ముక్కలు కూడా కలిపేసాను కదా, ఇంకా పులుసు కూడా వేసేస్తున్నాను. కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ చామదుంపల పులుసు మీరు ఇలా ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు ఇడ్లీలో కూడా అట్లా ఇది చేసినప్పుడు ఒక్కొక్కసారి దీని పులుసు తీసుకుని తింటూ ఉంటారనమాట. మంచిగా అంటే ఒక టమాటో సాస్ తిన్న ఫీలింగ్ వస్తుంది, అంటే చిక్కదనం వచ్చేస్తుంది కదా. సో అది ఒక సాస్ కైండ్ ఆఫ్ లాగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు వాళ్ళు, ఇడ్లీ అయినా దోశ అయినా. ఇంక ఇప్పుడు మనం ఒక చిన్న క్లీనింగ్ టిప్ ఏంటంటే, ఆల్రెడీ నేను కట్ చేసినవన్నీ ఇందులో పెట్టాను కదండి, ఆ జిగురుగా ఉంటుంది, అవి బంకగా ఉంటుంది. మనం ఆల్రెడీ చింతపండు దీనికోసం వేస్తాం కాబట్టి ఆ చింతపండుతో తోముకుంటే ఏమవుతుందంటే ఆ చింతపండు పులుపు ఆ జిగురుని ఈజీగా లాగేస్తుంది. సో సోప్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆ చింతపండుతోనే రుద్దేసేసి చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా నేను అన్నీ కలిపేసి వేసేసాను. కూర అయిపోయే ముందు కొంచెం బెల్లం వేసేసుకొని ఆ తర్వాత కలిపేసేసుకున్న తర్వాత చివర్లో కాస్త కొత్తిమీర వేసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇంకా అది నిదానంగా అవుతూ ఉంటుంది కదా స్టవ్ మీద సిమ్లో ఉండి. ఈ లోపల ఉన్న కొంచెం గిన్నెలు అనేవి కడిగేసుకుంటున్నాను. పసుపు కూడా అయిపోయిందండి. సో ఆ ఖాళీ డబ్బా కూడా నూనె చేతులతో పట్టుకొని ఆ మూతంతా బాగా జిడ్డు పట్టేసింది అనమాట. సో అది ఇప్పుడు కడిగే క్లీనింగ్ టిప్ కూడా మీతో చూపిస్తాను, సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇది మీరు నూనె గిన్నెలకైనా జిడ్డు పట్టిన పాత్రలకైనా కొన్ని గిన్నెలు మనం అటకల మీద పెట్టేసేసి ఎప్పుడో తీస్తూ ఉంటాము, సో వాటికైనా కూడా యూజ్ అవుతుంది అనమాట. అంటే కొంచెం నాన్ స్టిక్ ప్యాను, గాజు ఇది ఉంది కదా, అవన్నీ మళ్ళీ వేరే గిన్నెలు పైన పడితే పగిలిపోయి కొద్దిగా ఇది స్క్రాచెస్ పడిపోతాయని వెంటనే కడిగేస్తున్నాను. కుక్కర్ కూడా లావుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్లేస్ తీసేసుకుంటుంది. సో ఇదండి మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వంట సోడా. మన ఇళ్ళల్లో ఉంటుంది కదా కిచెన్లో, ఆ వంట సోడాని కాస్త తీసుకొని వేసేసి నిమ్మరసం ఉంటే ఒక 2-3 చుక్కలు నిమ్మరసం వేయండి, లేకపోయినా పర్వాలేదు. నేను నిమ్మరసం ఏం తీసుకొని రాలేదు, డైరెక్ట్గా ఆ వంట సోడాని వేసేసి తోమేసాను అనమాట. ఎంత బాగా పట్టిన అంటే ఏమంటారు జిడ్డు కూడా శుభ్రంగా వదిలేస్తుంది అనమాట. మామూలుగా మనం స్టీల్ స్క్రబ్బర్తో పడి తోమాల్సిన అవసరం లేకుండా ఈజీగా వచ్చేస్తుంది, పని తేలిక. నిమ్మరసం ఉంటే ఇంకా తేలికైపోతుంది. సో ఆ తర్వాత మీరు కొంచెం సబ్బుతో కడిగేసుకున్నారంటే క్లీన్గా అయిపోతుంది. ఇది మీరు ఎంత పెద్దవాటికైనా ఎంత చిన్నవాటికైనా కాస్త బేకింగ్ సోడా మనకి ఈజీగా తక్కువ రేట్లోనే దొరుకుతుంది కాబట్టి ఒక కొంచెం ఎక్కువగానే తెచ్చి ఇంట్లో ఉంచుకుంటే కిచెన్లో ఇలాంటి వంట పాత్రలు క్లీన్ చేసుకోవడానికి, ఒకవేళ మీరు మట్టి పాత్రలు యూజ్ చేస్తుంటే దాన్ని క్లీన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత స్క్రబ్బర్ మీద ఎటువంటి ఇది లేకుండా నేను సోపు క్లీన్ చేసేస్తానండి, లేదంటే ఒక విధమైన వాసన వస్తుంది అనమాట నెక్స్ట్ టైం తోమే వాటికి. సో స్క్రబ్బర్ కడిగేసేసి ఇంకా మిగిలినవన్నీ తోమేసి క్లీన్ చేసేసుకుంటున్నాను. మీకు ఇప్పుడు చూపిస్తాను క్లీన్ అయిన తర్వాత ఇవి ఎంత మంచిగా తళతళలాడుతున్నాయో చూడండి. కష్టం లేకుండా ఈజీగా క్లీన్ అయిపోయిందనమాట. ఎలా అనిపించిందో మీకు ఈ టిప్ తప్పకుండా నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి మీ ఒపీనియన్. ఇంకా మన కూర కూడా చూసారా చిన్నగా ఉడుకు పట్టేసి దగ్గరకు వచ్చేసింది. ఇంకా చాలు, ఇంకా ఎక్కువగా ఉడికిందంటే చిక్కబడిపోతుంది. ఇంక ఇప్పుడు నేను ఇందులో కాస్త బెల్లం వేసేసి దించేస్తాను. ఈ బెల్లం ఏంటంటే నేను డీమార్ట్లో తెచ్చుకుంటానండి, అది ఇట్లాగా గడ్డలాగా ఉంటుందన్నమాట. అది ఎక్కువ రోజులు ఉండే కొద్దీ మెత్తబడిపోతుంది. ఇంకా నాకు కట్ చేయాల్సినంత అట్లా అవసరం లేదు, చేత్తో ఇట్లా అంటేనే వచ్చేసింది. సో అది కొద్దిగా వేసేసాను, కలిపేసాను అనమాట, అయిపోయింది. కాస్త కలిపేసి ఒకసారి మూత పెట్టామంటే అది మంచిగా పులుసులో కలిసిపోయి మనకి తీపిగా రుచి చాలా బాగుంటుంది పులుసు అనేది.
ఇంకా ఆఫ్ చేశాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఎలా అనిపించాయి ఈరోజు నేను మీతో షేర్ చేసిన ఈ 2 రెసిపీస్ నాకు తప్పకుండా మీరు కామెంట్స్లో తెలియచేయండి. ఇవాళ వర్క్ రొటీన్ మీకు నచ్చిందా? ఇలాంటి వర్క్ రొటీన్స్ ఇంకా కావాలన్నా కూడా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.